భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రాంచీలో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ 135 పరుగులు చేశాడు. కోహ్లీ సెంచరీతో పాటు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో చెలరేగారు. కోహ్లీ సెంచరీతో స్టేడియంలోని జనం మొత్తం నిలబడి కోహ్లీకి చప్పట్లు కొట్టాడు. అయితే ఈ ఒక్క సెంచరీతో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. భారత వేదికపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో విరాట్ కోహ్లీ ఆడింది కేవలం 5 ఇన్నింగ్సే, కానీ 3 సెంచరీలు చేశాడు. దక్షిణాఫ్రికాపై అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్గా నిలిచాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ 135 పరుగుల ఈ ఇన్నింగ్స్లో సచిన్ టెండూల్కర్ మరో పెద్ద రికార్డును బద్దలు కొట్టాడు. భారతదేశంలోనే వన్డే ఫార్మాట్లో అత్యధికంగా 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. నెంబర్ 3 స్థానంలో వచ్చి అత్యధిక ఇంటర్నేషనల్ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీనే. దాంతో రిక్కీ పాంటింగ్ రికార్డును కూడా బద్దలు కొట్టేశాడు.